ఫిబ్రవరి 23 దేవుని వాగ్దానం. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. కీర్తన 21:7. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు అని నేను తలంచుచూ ఉన్నాను. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన సమయం మనమందరం ప్రభువుని స్తుతించటానికి, ప్రభువులో బలం పొందుకోవడానికి ఎంతో ఉన్నతమైనటువంటి సమయంగా ఉంది. ప్రభు మనలను ఎంతో ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఈ మహా కృపను బట్టి మనం ఈరోజు ఇలా ఉన్నాం అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క సహాయము, నడిపింపు మనకుంది. ఆయన మనతో నిత్యము మాట్లాడే దేవుడు, మనకు తన యొక్క కృపను కనబరిచే దేవుడు. సర్వోన్నతుని కృప మనతో ఉన్నప్పుడు మనం కదలకుండా నిలిచి ఉంటాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన కృప కొరకు మనము ప్రయాసపడాలి. దేవుని కృపను పొందుకోవడం అని అంటే మనము యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించటమే. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి ఆయన కృప అధికంగా ఉన్ను అని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని కృపలో మనం ఎదుగుటంలో నిలిచి ఉండేటువంటి ఆశీర్వాదం ఉంటుంది. అలా నిలిచి ఉండటానికి ఆయన కృప కొరకు మనము ప్రయాసపడాలి. దేవుని కృపను మనం పొందుకోవడంలో నిత్యము ఆరాటపడాలి. ప్రియ విశ్వాసి, ఆయన కృప లేనిదే మనం జీవించలేం. కృప ద్వారానే రక్షణ, కృప ద్వారానే విమోచన, కృప ద్వారానే దేవుని సన్నిధికి చేరగలం. నిత్యము కదలక నీవు స్థిరంగా నిలిచి ఉండగలుగుతావు. అట్టి కృపా భాగ్యములు, దైవ కృప మీకు అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. నీ కృప లేనిదే మేము బ్రతకలేం. నీ కృపతో మమ్మల్ని నింపండి. నీ బిడ్డలను బహుగా ఆశీర్వదించండి. ప్రభా, ఈ దిన ప్రయాణాలలో, పనులలో, కార్యములలో అన్నిటిలో మీరు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా మీరు ఆశీర్వదించండి, దీవించండి. నీ కృపతో బలపరచమని ప్రార్థిస్తున్నాను. నీ సహాయము, నడిపింపు దయచేయండి. దేవా, నీవు తోడుగా ఉండి పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలకు ఉన్నత ఫలితాలు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని, బిడలను అత్యధికంగా ఆశీర్వదించి అపవాది నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాను. నీ రక్షణ ఆనందం నీ బిడలకు అనుగ్రహించండి. మీరే మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.